హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి టేస్టీ పుదీనా పరాటా. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కేవలం మనం 10 నుంచి 15 నిమిషాల్లో దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వస్తుంది. ఈ టేస్టీ అండ్ హెల్తీ పరాటాలు ఎలా చేసుకోవాలని వీడియోలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ఆయిల్, 1 కప్పు పుదీనా, 1/2 టీ స్పూన్ చక్కెర. ఇవన్నీ వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. పిండంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టాక మనకి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఒక చిన్న ముద్ద తీసుకొని బాగా రోల్ చేసుకుని కొంచెం పిండి వేసుకుంటూ దీన్ని చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా ఈ విధంగా చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకుని మనం మళ్ళీ ఒకసారి పిండి వేసుకుని చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ప్యానం మీద వేసి కాల్చేయడమే. పరాటాలు మనము నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకుని కాల్చుకోవచ్చు, కాకపోతే కొంచెం చపాతీ మీద పరాటాలో ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా 2 సైడ్లు కూడా బాగా కాల్చండి, అన్ని సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. మనము ఆకుకూరలు ఏదన్నా యూస్ చేయొచ్చండి, పాలకూర, తోటకూర, ఈ అన్నిటితో కూడా మనము పరాటాలు చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. నేను పుదీనాతో చేస్తున్నాను కదా, ఆ పుదీనా ప్లేస్లో ఏదన్నా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి సెల్స్ని సంరక్షిస్తాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా పరాటా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను చూపించిన విధానంలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.